తెలంగాణ జాగృతి యూపీఎఫ్ జూలై 17న తలపెట్టిన రైలు రోకోకు మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్ను సోమవారం తన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని, తెలంగాణ జాగృతి యూపీఎఫ్ బీసీ సమాజం పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని, అసెంబ్లీ కౌన్సిల్లో 42% రిజర్వేషన్లు కల్పించే 2 వేర్వేరు బిల్లులు పాస్ చేసిందని తెలిపారు. అలాగే ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫులే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైలు రోకోకు పిలుపునిచ్చామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల పరంగా అవకాశం కల్పించడం కాదు, బీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు రైలు రోకోకు పిలుపునిచ్చామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా రైలు రోకో చేసి తీరుతామని హెచ్చరించారు. జూలై 16, 17, 18 తేదీలో ఎవరు ప్రయాణాలు పెట్టుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారని కవిత తెలిపారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.